అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో తిరుమలలో ఫుడ్ ల్యాబ్ ఫుడ్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కలగలిపి టీటీడీ కూడా కలగలిపి 25 కోట్ల రూపాయలతో అత్యాధునికమైనటువంటి ఫుడ్ ల్యాబ్ తిరుమలకు వచ్చే ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ముడి సరుకులు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా ఎప్పటికప్పుడు ల్యాబ్లో టెస్ట్ చేసి ఓకే అనుకుంటేనే పని పంపిస్తారు. ఈరోజు చంద్రబాబు గారు ఓపెన్ చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, చంద్రబాబు గారు లైక్ వీళ్ళంతా కలగలిసి ఈరోజు దేవాంశ్ పుట్టినరోజు కదా, సో గుడికి వెళ్ళారు, అందరిలాగా క్యూ లైన్లోనే వెళ్ళారు. చక్కగా ఈరోజు అన్నదానం కూడా దేవాంశ్ పుట్టినరోజు కాబట్టి డొనేషన్ వాళ్ళు ఇచ్చినట్టున్నారు. ఇప్పుడు దేవాంశ్ నాకు తెలిసి 12వ పుట్టినరోజు అనుకుంటా. ఇప్పటి వరకు 11 సార్లు ఈ వెంగమాంబ అన్నదాన సత్రం ఉంది కదా, లైక్ మొత్తం వీళ్ళు అన్నట్టుగా ఒక డేకి సంబంధించి ఇస్తూనే ఉన్నారు. ఈరోజు కూడా ఎంత ఇచ్చారు మరి అమౌంట్ చూద్దాం. సో మొత్తానికి ఆయన తిరుమలకి వెళ్ళాడు, మనవడు పుట్టినరోజు అయినా కానీ అక్కడ కూడా మళ్ళీ ఆన్ డ్యూటీ అన్నట్టే ఉన్నారు చంద్రబాబు గారు. ఎనీవే సంతోషం. ఇక మీద తిరుమలలో కల్తీ జరిగే అవకాశం ఉండదు, ఎవడ బయటతో వాడు ఏది పడితే సప్లై చేసే అవకాశం ఉండదు. అండ్ అక్కడ వాటర్ ఏంటి, తినే ఫుడ్ ఏంటి అన్నీ కూడా ఇక్కడ టెస్ట్ చేసాకే అవి ఇంకా మనం తినడానికి అన్న విధంగా తయారు చేస్తారనమాట. సో మొత్తానికి శుభపరిణామం.